మనకి నిన్న లార్డ్స్ వేదికగా డే 2 కంప్లీట్ అయింది కదా. అయితే దీని గురించి అసలు ఓవరాల్ సినారియో ఏం జరిగింది అనే దాని గురించి క్లియర్గా మాట్లాడదాం. అయితే ఫస్ట్ మనకి ఇంగ్లాండ్ సినారియో చూస్తే వీళ్ళు హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చారు నిన్న బ్యాటింగ్కి. ఎందుకు ఒక పక్కన చూసుకుంటే జో రూట్ 99 రన్స్తో ఉన్నాడు, ఇంకో పక్కన బెన్ స్టోక్స్ 39 రన్స్తో ఉన్నాడు. ఖచ్చితంగా వీళ్ళు అనుకుంది ఏంటంటే జో రూట్ దీన్ని బిగ్ ఇన్నింగ్స్గా కన్వర్ట్ చేయగలుగుతాడు, 200 వరకు లేదంటే 150 180 అయినా కొడతాడు అని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ తను ఎప్పుడైతే సెంచరీ కంప్లీట్ చేసి 104 రన్స్ చేశాడో అప్పుడు బుమ్రా అతను అవుట్ చేసి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్నిటిని కూడా మరి డిస్ట్రాయ్ చేశాడని చెప్పాలి. అయితే దానికంటే ముందు చూసుకుంటే బెన్ స్టోక్స్ వికెట్ తీశాడు భయ్య, అది కళ్ళు చెదిరిపోతాయి ఎవరికైనా సరే బుమ్రా వేసిన ఆ బాల్కి. అయితే ఎప్పుడైతే బెన్ స్టోక్స్ అవుట్ అయ్యాడో వెంటనే జో రూట్ వికెట్, దాని తర్వాత మనకి క్రిస్ వోక్స్ని అయితే గోల్డెన్ డక్అవుట్ చేసి పక్కన పెట్టేశాడు. సో దాని తర్వాత జెమీ స్మిత్ క్యాచ్ కేఎల్ రాహుల్ మిస్ చేశాడు. అది భారీ మూల్యం చెల్లించుకుందని చెప్పాలి. ఎందుకంటే ఆ క్యాచ్ మిస్ చేసిన తర్వాత మనకి జెమీ స్మిత్ ఏకంగా 51 రన్స్ చేశాడు. దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్య బ్రైడన్ కార్స్కి జెమీ స్మిత్ మధ్య పార్ట్నర్షిప్ చూసుకుంటే ఏకంగా 80 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. సో దాని తర్వాత ఇదే సిరాజ్ మరి జెమీ స్మిత్ను అవుట్ చేయడం, సో దాని తర్వాత బ్రైడన్ కార్స్ కూడా హాఫ్ సెంచరీ చేసి దాని తర్వాత అవుట్ అవడం. దానికంటే ముందు చూసుకుంటే జోఫ్రా ఆర్చర్, సో బుమ్రా జోఫ్రా ఆర్చర్ వికెట్ తీసుకొని 5 వికెట్ హాల్ కూడా కంప్లీట్ చేశాడు. అయితే దాని తర్వాత మరి బ్రైడన్ కార్స్ వికెట్ తీయటం, సో దాని తర్వాత చివరిలో చూసుకుంటే వాళ్ళు ఏకంగా 387 రన్స్ అయితే చేశారనమాట. అయితే మరి మన వాళ్ళు బ్యాటింగ్ దిగిన తర్వాత ఫస్ట్లోనే మనకి ఒక బిగ్ షాక్ తగిలింది. ఎందుకంటే వాళ్ళకల్లా జోఫ్రా ఆర్చర్ ఫస్ట్ ఓవరే మెయిన్ అవుట్ చేశాడు. దాని తర్వాత ఇది జైస్వాల్, సో జైస్వాల్ కేవలం 16 రన్స్ మాత్రమే చేసి పెవిలియన్ చేశాడు. అయితే దాని తర్వాత కేఎల్ రాహుల్కి అలాగే కరుణ్ నాయర్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. దాదాపు 71 రన్స్ పార్ట్నర్షిప్ ఏమో బిల్డ్ అయింది వీళ్ళిద్దరి మధ్య. అయితే ఇక్కడ కరుణ్ నాయర్ ఎప్పుడైతే 40 రన్స్ చేశాడో సో దాని తర్వాత పెవిలియన్కి వెళ్ళిపోయాడు. అయితే మరి దాని తర్వాత ఇది మనకి శుభ్మన్ గిల్ కొంచెం ఆచితూచి ఆడాడు, అయినా సరే అతను వికెట్ కోల్పోకుండా మరి కాపాడుకోలేకపోయాడు. అది పక్కన పెట్టేస్తే మనకి లాస్ట్లో రిషబ్ పంత్తో కలిపి మనకి కేఎల్ రాహుల్ ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే వాళ్ళు 242 రన్స్ లీడ్లో అయితే ఉన్నారు. మరి ఈ 242 రన్స్ లీడ్ని కంప్లీట్ చేసేసి ఒక 100 రన్స్ కనుక మనం లీడ్ సంపాదిస్తే ఆటోమేటిక్గా ఈ మ్యాచ్ గెలిచే సినారియో కూడా క్రియేట్ చేయొచ్చు.